48 అవర్స్లో మేము అందరినీ మూడోసారి కలుస్తున్నాను. నేను అలా కలవగలుగుతున్నానంటే ఇట్స్ బికాజ్ యు ఆర్ సపోర్టింగ్ మీ, సో ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ. అంటే ఐ నో ఇట్స్ నాట్ అ జోక్. ఒక ప్రెస్ మీట్ కూడా దానికి ఒక ఎఫర్ట్ ఉంటుంది, దానికంటూ ఒక అటెన్షన్ ఉంటుంది. మొన్న కథ గురించి నా థాట్స్ చెప్తున్నప్పుడు అందరూ బాగా క్యాప్చర్ చేసి జెన్యున్గా నా థాట్స్ని యాక్యురేట్గా పేపర్స్లో కానీ ఛానల్స్లో కానీ పెట్టారు, సైట్స్లో. ఇవాళ మార్నింగ్ నాతో పాటు అందరు కూర్చొని, మీరైతే నా పక్కనే ఉన్నారు ద హోల్ టైం. మార్నింగ్ నాతో పాటు కూర్చొని సినిమా చూశారు, కొంతమంది నాతో పాటు నించొని సినిమా చూశారు. అండ్ నౌ అగైన్ యూ గైజ్ ఆర్ హియర్. దిస్ ఓన్లీ టెల్స్ మీ వన్ థింగ్, ఈదర్ మీకు నేనంటే చాలా ఎక్కువ ప్రేమ, లేదు ఐ వాజ్ ఏబుల్ టు ఎర్న్ యువర్ రెస్పెక్ట్. రెండిట్లో ఏదన్నా నాకు యాక్చువల్గా అందరూ ఏదన్నా సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ అనటానికి టైం పడుతుంది. అంత ఈజీగా ఒక షో అయిపోగానే నేను అంత ఫాస్ట్గా డైజెస్ట్ చేసుకోలేను. నాకు తెలిసినంత వరకు ఒక మెట్టు అయితే ఖచ్చితంగా ఎక్కింది ఏంటంటే, మార్నింగ్ షో 8:45 ప్రసాద్ ఐమాక్స్ ఆట్మస్ స్క్రీన్లో అయిపోగానే మీలో చాలామంది అండ్ ఐ మీన్ దట్, నాతో మాట్లాడలేదు, నాకు ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు, డైరెక్ట్గా వచ్చి కౌగిలించుకున్నారు. సో దట్ మీన్స్ అ లాట్ టు మీ. అలానే ఈ మైక్లే ప్రసాద్ ఐమాక్స్ బయట నాకు కనిపించాయి, వేర్ దే వాంటెడ్ టు నో వాట్ ఐ థాట్. దట్ మీన్స్ అ లాట్ టు మీ. సో ఈ 2 ఏళ్ల కృషి, ఈ 2 year డ్రీమ్ నేను ప్రజల ముందుకు తీసుకెళ్లాలంటే, ప్రజలకి ఈ సినిమా బాగుంది అని తెలియచేయాలంటే యు ఆర్ మై విండో అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యువ్ డన్. ఇట్ మీన్స్, మీకు తెలీదు, రియలీ యూ డోంట్ నో వాట్ ఇట్ మీన్స్ టు. హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడిప్పుడే లాస్ట్ 2 అవర్స్లో అమేజింగ్ రివ్యూస్ వచ్చాయి. నాకు జనరల్గా రేటింగ్ గురించి మాట్లాడే ఇష్టం ఉండదు, ఎందుకంటే రేటింగ్ అనేది సినిమాకి రివ్యూ కాదు. కానీ ప్రేక్షకులందరూ రివ్యూ చదివే ముందు రేటింగే చూస్తారు. కాబట్టి నేను ఒకటి చెప్పగలిగింది ఏంటంటే, రివ్యూస్ అందంగా ఉన్నాయి, రేటింగ్లు బాగున్నాయి, అండ్ ఐమ్ జస్ట్ సో హ్యాపీ. బుక్ మై షో లాంటి యాప్ మీద కూడా మన టికెట్ బుకింగ్ యాప్ అప్లికేషన్ ఉంటుంది కదా, అందులో టికెట్స్ ఆల్రెడీ 1000 ఓట్లు చూసిన వాళ్ళు 96% బుక్ మై షో రేటింగ్ ఉంది రైట్ నౌ యాజ్ వీ స్పీక్, విచ్ ఈస్ ఎక్స్ట్రాడినర్లీ హై. క్షణంకి మార్నింగ్ షో తర్వాత పేరు రాగానే 92% ఉండే. అండ్ బై గాడ్స్ గ్రేస్, మీ సపోర్ట్ ద్వారా అండ్ ఆబ్వియస్లీ మా టీమ్ ద్వారా ఐ వాజ్ ఏబుల్ టు టేక్ దిస్ ఫిలిం టు అ గుడ్ లెవెల్ అని నా నమ్మకం. ఇట్స్ స్టిల్ టూ ఎర్లీ టు సే ఓ సినిమా సక్సెస్, తోపులు కాలర్ ఎగరేసుకోవటాలు, నా ఉద్దేశం అది కాదు. బట్ జెన్యున్గా ఒక సెలబ్రేషన్ ఫీలింగ్ ఉంది. మా ప్రొడ్యూసర్ అనిల్ సార్ ఏమో నా ఒక్కడికే హోప్ చేస్తున్నాను, ప్యారిసా దుబాయా అన్నారు. అభిషేక్ సార్ ఏమో దుబాయ్ అయితే బెటర్, నేను వస్తాను అంటున్నారు. లాంగ్ ఫ్లైట్స్ ఇష్టం లేదు అంటున్నారు. సో వెన్ యూ నో, అంటే మహేష్ బాబు గారితో పెద్ద పెద్ద సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ నాలాంటి అప్కమింగ్ యాక్టర్ని నమ్మి నీకు ఏ డెస్టినేషన్ హాలిడే కావాలి అని అడుగుతున్నారంటే, అండ్ బిలీవ్ మీ, అనిల్ గారు ఆ మాట అంటే ఆయన జోక్గా అనరు, ఎటకారంగా అనరు. ఆయన మీరు చూసారు ఎలా లాక్ చేశారు. ఆఫర్ చేస్తున్నారంటే దెర్ ఇస్ 100% పాజిటివ్ బజ్ అండి. ఇంకొక సైడ్ ఫీలింగ్ ఏంటంటే, నా చిన్నప్పుడు ఒక 3 years నేను వైజాగ్లో ఉన్నాను. వైజాగ్లో ఎప్పుడైనా ఒక సినిమా ఓపెన్ అవ్వాలంటే జగదాంబ అనమాట. జగదాంబ పెద్ద థియేటర్, 900 seater మెయిన్ థియేటర్, అక్కడే గ్లాడియేటర్ చూసాం, అక్కడే ఈ కైండ్ ఆఫ్ మూవీస్ చూసాం అనమాట. అక్కడ ఒక సినిమా రిలీజ్ అయిందంటే జగదాంబలో, ఇట్స్ లైక్ ఓ. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే గూఢచారి ఓపెన్ హౌస్ఫుల్ జగదాంబ మార్నింగ్ షో, అండ్ దట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ నాలాంటి వైజాగ్ కుర్రోడికి. ఎందుకంటే మేము ఏదైతే చిన్నప్పుడు డ్రీమ్ చేసామో అది జరుగుతుంది. అంటే సో ఇదేంటి రియలా, అంతా రియలా అని ఒక చిన్న ఏదో అయోమయంగా ఉంది అంతా. ఇందాక మీరు అందరు కెమెరా సెటప్ చేస్తుంటే కొంచెంసేపు బయటకు వచ్చి కాలుగాని పిల్ల ఇటు తిరుగుతున్నాను, ఏదో చెయ్యాలి షూట్, లేదు షూట్ అయిపోయింది,
ఏదో చేయాలి, ప్రమోషన్ లేదు, రిలీజ్ అయింది, ఏదో చేయాలి థియేటర్లో, థియేటర్లో ఆల్రెడీ ఉంది, అలా జస్ట్ ఏదో ఒకటి చేయాలి, నేనేం చేయట్లేదా అని ఒక చిన్న నేనే 2 ఏళ్ళు పనికి అలవాటు అయిపోయి జస్ట్ పుషింగ్ అన్నమాట. ఐడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ మై డైరెక్టర్ శశి. అండ్ బై ద వే శశి రాజమండ్రి కోరాడు. రాజమండ్రిలో హోర్డింగ్లు పడ్డాయి రాజమండ్రికి శశి అభిమానులు. వాళ్ళు శశి ఫ్రెండ్స్ అని నేను అనుకుంటున్నాను, కాదు అని శశి చెప్పాడు. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై బెస్ట్ ఫ్రెండ్ షనీల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అ ఫిల్మ్ దట్ లుక్స్ సో గుడ్. నన్ను హీరోయిన్ని, సుప్రియని, మధుని, అందరు యాక్టర్స్ని అందంగా చూపించినందుకు, బ్యూటిఫుల్గా చూపించినందుకు, అండ్ కొంతవరకు నన్ను స్టైల్గా చూపించినందుకు. అఫ్కోర్స్ నేను స్క్రీనింగ్లో మీ అందరితో పాటు ఉండగా మీలో సగం మంది నాతో అన్నమాట ఏంటంటే, ఈ సినిమాకి హీరో మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచర్, హూ హ్యాస్ జెన్యున్గా చేంజ్ ద గ్రాఫ్ ఆఫ్ ద ఫిలిం అన్నమాట. ఒక విజువల్ మామూలుగా మేము అక్కడ బ్లాక్ పెట్టి ఒక ఎక్స్ప్రెషన్ పెట్టుంటే టెన్ 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 అని ఇచ్చేసాడు అనమాట మ్యూజిక్. దానికి ఏంటంటే ఒక అడ్రినలిన్, ఒక పంప్ వచ్చేసేది అనమాట. కానీ ఆ మ్యూజిక్ అంతా ఎండ్ అయిపోగానే దేశం కోసం ఇలాంటి డైలాగ్ మాకు ఇచ్చిన మా గురువు గారు అబ్బూరి గారికి థ్యాంక్ యూ, మీన్స్ ద వరల్డ్ టు మీ. నాకు అర్థమైనంత వరకు అబ్బూరి గారు లేకపోతే నేను ఇండస్ట్రీలో లేనండి. పంజాలో నా క్యారెక్టరైజేషన్, నా డైలాగ్స్ రాసింది ఆయనే. క్షణంలో డైలాగ్స్ మొత్తం స్క్రిప్ట్ని ఇలా కాదు ఇలా చేయాలి అని నన్ను గైడ్ చేసింది ఆయనే. గూఢచారికి కంప్లీట్గా డైలాగ్స్ రాసి గైడ్ చేసింది ఆయన. సో నాకున్న 3 సక్సెస్లు కూడా నాకు అబ్బూరి గారే ఇచ్చారు అన్నమాట. ఈ డిపార్ట్మెంట్ యొక్క కాంట్రిబ్యూషన్ కనిపిస్తుంది మూవీలో. అండ్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నా కూడా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా క్వాలిటీలో డెలివర్ చేయడానికి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కన్సిస్టెంట్ సిన్సియారిటీ అండ్ హార్డ్ వర్క్ అండ్ ఫోకస్. సో ఐమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఇలాంటి టీమ్తో నేను చేశాను నా ఫస్ట్ ఫిల్మ్ అని. ఇట్స్ యాక్చువల్గా ఇట్స్ అన్ ఎమోషనల్ మూమెంట్. నేను ఈరోజు కంప్లీట్ మూవీని ఫస్ట్ టైం ఈరోజు పొద్దున్న చూశాను టీంతో పాటు. అండ్ ఇట్స్ వెరీ స్పెషల్. అంటే ఒక స్క్రిప్ట్లో చదవడం, యాక్టింగ్ చేస్తున్నప్పుడు అవన్నీ ఒక ఎక్స్పీరియన్స్. కానీ ఒక థియేటర్లో కూర్చుని ఆడియన్స్తో పాటు మూవీ చూడడం, వాళ్ళతో పాటు నవ్వడం, వాళ్ళతో పాటు ఎమోషనల్ అవ్వడం, ఇట్స్ అ వెరీ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ. This is a great time to come to Telugu industry and with a team like this. So yeah, it's a good beginning. కథ ఒక కొలుక్కి వచ్చిన తర్వాత ఇంకా షూట్కి వెళ్ళిపోవచ్చు అనుకున్నప్పుడు అక్కడ ఉన్నారు వాళ్ళు పెద్ద ఆయన. సో సార్ ఏమన్నారంటే, ఇది వెళ్ళిపోవటం కాదు, డీటెయిలింగ్ ఏది అన్నారు. సో అప్పుడు చిన్న చిన్న డీటెయిల్స్ మీద చాలా వర్క్ చేశాము. అండ్ అది ఈరోజు స్క్రీన్ మీద కనిపించినప్పుడు, అది దాని గురించి కొంతమంది చెప్తున్నప్పుడు, అంటే చేసేసిన తర్వాత అయిపోయింది, ఎడిట్ చేసాం, సినిమా రెడీగా ఉంది, మా పని మాకు అయిపోయింది. ఇప్పుడు అప్పుడెప్పుడో అనుకున్నది ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసి అది రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు రియలీ ఫెల్ట్ గుడ్. అండ్ యాక్చువల్గా వీళ్ళిద్దరి గురించి బాగా అడుగుతున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. లైక్ కౌంట్లెస్ అవర్స్ దట్ వీ స్పెంట్ బ్లాకింగ్ ద ఫిలిం విత్ షనీల్, and countless nights that we spent composing the music. So అనగనగా పాట alone took I think tune చాలా తొందరగా వచ్చింది, బట్ లిరిక్స్ సెట్ అవడానికి it really took time. And RR like I don't know how many nights, like endless that was. So I'm so happy, and I sincerely hope everybody ఈ రోజంతా అందరికీ నచ్చుతుందో అంతే మిగిలిన వాళ్ళు కూడా నచ్చుతుంది. సో ప్లీజ్ కమ్, డూ వాచ్ ద ఫిలిం, అండ్
let us know how you feel. Thank you. Here, thanks to all the producers and my director and Advi Sesh and the whole crew అండి. నా జర్నీ ఇండస్ట్రీలోని ఒక పాటతోటి మొదలైంది. అది శేష నాకు ఇచ్చాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అండ్ ఇట్ హస్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ కమింగ్ టు గూఢచారి. నేను దాదాపు ఒక 20 సినిమాలు చేశాను 2 సంవత్సరాల్లోనే. బట్ ఐఎమ్ నోన్ ఫర్ క్షణం, గరుడ వేగ, గుంటూరు టాకీస్ అండ్ అ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద రెస్పాన్స్ దట్ ఐ గాట్ ఫర్ ది ఆడియో ఆల్సో. ఐఎమ్ నాట్ ఓన్లీ నోన్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలా పాటలు కూడా చేశాను. అండ్ ఈ ఫిల్మ్లోని వాటికి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందంగా ఉంది. అండ్ చాలా టైం తీసుకున్నాం ఈ స్కోర్ డిజైన్ చేయడానికి. అండ్ థ్యాంక్స్ టు శశి అండ్ శేష్, ఎందుకంటే ఇది క్రెడిట్ నాకు చాలా మెసేజెస్ నిన్న రాత్రి నుంచి వచ్చాయి అన్నమాట. సో credit has to be shared with the whole team, especially Shashi and Advi Sesh. I thank them sincerely. And I'm very happy to be associated in these kind of films because chala senior writers unnaru, Abu Ravi garu vallu. I'm a big fan of this. So I thank everyone. Team andarki congratulations. ఈ మూవీకి ఒక్కళ్ళు కాదు, ముగ్గురు హీరోస్ ఉన్నారు నా ప్రకారంగా. వన్ ఇస్ డెఫినెట్లీ శేష్, హూస్ గివెన్ అస్ అ ఫినామినల్ స్టోరీ. సెకండ్ ఈజ్ ఆర్ సినిమాటోగ్రాఫర్ షనిల్, అండ్ ద థర్డ్ వన్ ఇస్ శ్రీచు. ఈ మూవీకి వీళ్ళందరూ కలిపి ఎంతైతే వాట్ ఎవర్ దేవ్ డన్ కలెక్టివ్లీ ఇస్ సో హ్యూజ్, నేను మాటల్లో చెప్పలేను. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ ఒక చిన్న స్పెషల్ అపీరెన్స్ అయినా కూడా పీపుల్ ఆర్ యాక్చువల్లీ నోటీసింగ్ మై రోల్ అండ్ దే ఆర్ మెన్షనింగ్. అండ్ థ్యాంక్ యూ శోభిత ఫర్ ద ట్వీట్, ఐ జస్ట్ సా ఇట్ ఆన్ ద వే. మై కో-స్టార్ శోభిత అండ్ సుప్రియ గారు, ఐఎమ్ గ్లాడ్ అండి. ఫైనలీ తెలుగు ఫిల్మ్స్లో నన్ను అందరూ అడుగుతుంటారు తెలుగు ఫిల్మ్స్ ఎందుకు ఎక్కువ చేయవని. నాకు మంచి ఫిల్మ్ వస్తే తప్ప నేను చేయను. అలాంటిది అబ్బు రవి గారి హెల్ప్ వల్ల, అందరి వల్ల we've pulled out a great film, and I'm loving the response and I'm overwhelmed actually. Thank you so much Sesh for this opportunity. I don't know where he is, he's on the phone. Anyways, thank you so very much. Congratulations మీ అందరికీ. యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడుతూ నేను నేర్చుకున్నాను సినిమా రైటింగ్. యాక్చువల్గా మా అందరికీ ఉపయోగపడింది ఏంటంటే వన్ హార్డ్ వర్క్, సిన్సియారిటీ అండ్ ప్యాషన్ అంటాం కదా, దాంట్లో ఆ మూడు కూడా నిలబడడానికి వాళ్ళు సినిమా గురించి ఇంత మంచిగా మాట్లాడడానికి మెయిన్ రీజన్ ప్రశ్న అండి, క్వశ్చన్. ప్రతి సీన్కి, ప్రతి మాటకి, ప్రతి షాట్కి ఇది ఎందుకు వేస్తున్నావు, ఇది ఎందుకు చేస్తున్నావు, ఈ షాట్ ఎందుకు పెడుతున్నావు అని ప్రతి సీన్లోనూ ఈ క్వశ్చన్స్ తోటే మాకు ఆన్సర్లు వచ్చేవి. అలాగే ఆ సీన్ తయారైనా కూడా. సో ఆ క్వశ్చన్స్ నేను అడుగుతున్నప్పుడు విసుక్కోకుండా, మరీ చాదస్తంగా అడుగుతున్నాను విసుక్కోకుండా, ప్రతి దానికి చక్కగా ఓపికగా కూర్చున్నాను. అదొకటి పేషెన్స్ అండి. అయ్యేదాకా, డిస్కషన్ అయ్యేదాకా టైమ్స్తో సంబంధం లేకుండా, ఏ టైం అన్నది సంబంధం లేకుండా, ఏం మాట్లాడుతున్నాం అని సంబంధం లేకుండా, కోపాలు వచ్చినా, కొట్టుకున్నా, తిట్టుకున్నా, అలిగిన శేషు, శశి, నేను, టీం, అక్కడున్న మొత్తం అందరూ. ఎందుకంటే స్క్రిప్ట్లో ప్రతిదానికి ఇండివిజువల్ పర్సెప్షన్స్, పాయింట్ ఆఫ్ వ్యూస్ సినిమాకి వర్కౌట్ అవ్వండి. అల్టిమేట్గా వాళ్ళకేం కావాలి, వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎలా ఉంటాయి, వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వాలి అంటే వాళ్ళకు టైం ఇవ్వాలి. వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే సినిమాలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి, మళ్ళీ ప్రశ్నే. సో ఈ కథని వాళ్ళకి అర్థమయ్యేలా తీయాలి, ప్రతి మాట వాళ్ళకి అర్థమయ్యేలా రాయాలి, ప్రతి షాట్లోనూ ఒక మ్యాటర్ ఏదో ఉండాలి. ఆ షాట్ ఎందుకు పెట్టామంటే మన దగ్గర సమాధానం ఉండాలి, ఎందుకు పెట్టామంటే మన దగ్గర సమాధానం ఉండాలి. అది వెతుక్కొని 10 సార్లు రాసుకొని ప్రతి దాని మీద డిస్కస్ చేసుకొని రాసాం. చాలా హ్యాపీగా ఉంది వాళ్ళందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. అండ్ వీళ్ళందరూ పిల్లర్స్లో ఉండి ఓపిక్గా వెయిట్ చేసి, స్క్రిప్ట్ అయితే కానీ షూటింగ్కి వెళ్ళకుండా, అయిన తర్వాత ఎప్రిషియేట్ చేస్తూ, ఎప్పటికప్పుడు మేము ఉన్నాం, వెళ్ళండి బాగా చేయండి అని చెప్తూ, బడ్జెట్ కన్స్ట్రెంట్స్ దాటి పుష్ చేసి మరీ చేస్తున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా చెయ్యండి అని చెప్పి
మేమందరం క్రియేటివ్ వర్క్ దగ్గర వచ్చేటప్పటికి బడ్జెట్స్ ఆలోచించలేము. బడ్జెట్ ఎప్పుడైతే వచ్చిందో క్రియేటివ్ జాబ్లో సాటిస్ఫాక్షన్ తగ్గిపోతుంది, డిసప్పాయింట్మెంట్లు ఎక్కువైపోతుంది. మనం ఊహించవచ్చు కానీ ఇది చేయలేం కదా, ప్రాక్టికల్గా చేయలేం కదా అని చెప్పి. సో వాటన్నిటినీ దాటేలా చేసిన ప్రొడ్యూసర్స్ అందరికీ మా అందరి తరపున, క్రియేటివ్ టీం అందరి తరపున థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఆర్టిస్టులు, నేను ఫస్ట్ టైం నాకు ఎడిట్ చూపించినప్పుడు ఎవరు బాగా చేశారు అని చెప్పడం కన్నా కూడా బేసిక్గా మేము మాట్లాడుకునేటప్పుడు క్యారెక్టర్ పేర్లు బట్టి పేర్లు పిలుచుకుంటాం. ఆ క్యారెక్టర్ ఎలా చేసింది, ఈ క్యారెక్టర్ ఎలా చేసిందని. క్యారెక్టర్ కనిపిస్తే ఆర్టిస్ట్ గ్రేట్ అండి. క్యారెక్టర్ కనిపించేలా చేసిన ప్రతి ఆర్టిస్ట్కి థ్యాంక్స్ చెప్తున్నా. ఈ సినిమా నిలబెట్టడానికి వీళ్ళందరూ మెయిన్ రీజన్ ప్రకాష్ రాజ్ గారు. ఆయన మనసు పెట్టి దాని మీద కూర్చుని వాళ్ళతో డిస్కస్ చేస్తూ కొత్త అన్నది ఎక్కువగా ఇచ్చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఒక్కొక్క చోట చాలా హ్యాపీగా వీళ్ళందరికీ కోఆపరేట్ చేసి మా అందరికీ కూడా అందరూ చాలా చక్కటి అవుట్పుట్ రావడానికి రీజన్ అయ్యారండి. వాళ్ళందరికీ మా టీం అందరి తరఫున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా మా ఈ సినిమాని ఇంత హ్యాపీగా అంత లోపలికి జనాల్లోకి తీసుకెళ్తున్నాను. మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరికీ మీరు ఇందాక రవి గారు చెప్పినట్టు ఇలాంటి సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఫస్ట్ థింగ్ ప్రెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ మా అదృష్టం కొద్దీ దీన్ని ఫస్ట్ డే నుంచి కూడా ఒకసారి టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా పాజిటివ్ మూవీ న్యూ మూవీ అని తీసుకువెళ్ళి ఇవాళ ఈ సినిమాకి మేము అనుకున్న దానికంటే 70-80% మోర్ ఓపెనింగ్. అంటే ఇవాళ మార్నింగ్ ప్రసాద్ ఐమాక్స్ అయినా బిగ్ స్క్రీన్లో ఆల్మోస్ట్ 80% ఫిల్ అయింది. అసలు బిగ్ స్క్రీన్లో 8 తప్పు చేసాం, పొరపాటున వేసాము. వేసిన తర్వాత తీయలేక 30 టికెట్లు వేసారు, తీయలేక అలా ఉంచేసాం. బట్ వన్స్ 80% రీచ్ అవడం అనేది ఇట్స్ రికార్డ్ సడన్లీ. అలా జరిగిన దానికి యూ డిజర్వ్ వెరీ బిగ్ అప్లాజెస్ సార్. నిన్న అంటే లాస్ట్ 2 yearsగా ద ఎఫర్ట్స్ దే ఆర్ కీపింగ్. ఎంత ఎఫర్ట్స్ ఉన్నాయంటే ఎస్టర్డే నైట్ నన్ ఆఫ్ ద టీమ్ దే స్లెప్ట్ అండ్ మధ్యలో నాకే నిద్రపోండి అని మళ్ళా గంటకి ఈజ్ ఎనీవన్ దేర్ అండ్ అందరు చేతులు ఎత్తు. దట్స్ హౌ ద నైట్ వెంట్ ఆన్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ సో టెన్స్డ్. And everyone in the team, artists, Shobita, Supriya, and about Madhu, indaka Vivek garu cheputunnaru, he went to Shiva Parvati and there are whistles for her fight. And everyone is happy for the result. And Sesh, I think yesterday what I was about to tell is, tomorrow all I want to say is whether we will be reaching the next level or not. You have reached. I am very proud of you. Thank you very much, everyone. Soon we are announcing Gudachari 2. This time Madhushali is the hero. But this time 3 years dedicated. ముందుకు తీసుకురావడానికి started with Abhishek, then another Abhishek, Vivek garu. They're all the pillars, and lastly I joined to bring it forward to you. Thank you very much for each and everyone who believed in this project and made sure that it is successful. Ante oka chinna cinema believe cheyadam anedi it's the biggest achievement, and then bringing to the people and making it successful. Each and every person in the team, starting from ADs Kanninchi, production guys, everyone worked day and night. And everyone's faces are very happy today. Ratri evaru nidrapoledu, but they won't sleep tonight also. They're so excited. Thank you very much. చూసినాక ఒక ప్రొడ్యూసర్కి థ్రిల్ ఎప్పుడు అవుతుంది అంటే సక్సెస్ కొట్టినప్పుడు అందరూ టాక్తో ఫోన్స్ చేయడము, రివ్యూస్ బాగా రావడం చాలా ఎనర్జీ ఇచ్చింది. దాని తర్వాత ఇక్కడ టాలీవుడ్ కాకుండా బాలీవుడ్ నుంచి ఒక ప్రొడ్యూసర్స్ స్పై ఫిల్మ్ చేయాలని చేసిన అడగడం, ఇవన్నీ ఒక
ఒక సక్సెస్ ఎంజాయ్మెంట్కి ఒక దారి చూస్తుందని చాలా ఆనందంగా ఉంది. త్వరలో గూఢచారి 2 విత్ సేమ్ టీమ్ బట్ నాట్ ఫర్ 2 years, 6 monthsలో ఒక 6 monthsలో సినిమా చేయడం ప్లాన్ చేయాలి. థ్యాంక్ యూ శేష్ ఫర్ గివింగ్. అంటే శేష్ కాన్ఫిడెంట్ ఏంటంటే ఫస్ట్ డే స్క్రిప్ట్ చెప్పినప్పుడే సార్ మనం ఒక హిట్ తీస్తున్నాము, దీన్ని ఎట్లా ప్లాన్ చేయాలి ఒకసారి ఆలోచించండి అన్నాడు. సేమ్ అలానే జరుగుతుంది. సో థ్యాంక్ యూ శేష్ ఫర్ గివింగ్ అస్ ఒక మంచి పేరు ఇచ్చిన సినిమాని. థ్యాంక్ యూ హోల్ టీమ్. థ్యాంక్ యూ శశి.